నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం అయితే బీగాస్ షోరూమ్కి అయితే వచ్చాం అనమాట. బీగాస్ షోరూమ్ ఈ తిరుపతిలో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు ఉండేది, అది పోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కొత్తగా మళ్ళీ ఫ్రాంచైజీస్ తీసుకున్నారు. అలాగే మనకి ఇది ఆథరైజ్డ్ షోరూమ్ కూడా అండి, సర్వీస్ సెంటర్తో సహా అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఈ షోరూమ్ చూసుకుంటే మనకు తిరుపతి రేణుగుంట పోయే రూట్లో అంకుర హాస్పిటల్ ఆపోజిట్ అయితే వస్తుందండి. అలాగే పక్కనే మనకు కార్ స్పా కూడా ఉంది. ఇక్కడైతే షోరూమ్ అయితే ఉందన్నమాట. వీళ్ళ దగ్గర బీగాస్ నుంచి C12 Max 3.0 అనమాట. ఇంతకుముందు 2.0 ఉండింది, మనం వీడియో పెట్టున్నాం, మీరు చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, అక్కడ చూడొచ్చు అనమాట. ఇంక ఇదైతే మనకు ఫుల్ అండ్ ఫుల్ కలర్ఫుల్గా దీన్ని చేంజ్ చేసి తీసుకొచ్చారు. అలాగే ఇది ఇప్పుడు మనకు సుజుకి యాక్సెస్లో వచ్చే కలర్ అనమాట, ఇది గ్రీన్ కలర్. దీని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనకు ఫ్రంట్ లుక్ చూడండి ఎలా ఉందనేది. మనకి ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ టైప్ అయితే వచ్చిందనమాట, LED హెడ్ ల్యాంప్స్. అలాగే దీంట్లో బీగాస్ అని వాళ్ళ లోగో అయితే ఇది ఉందనమాట. అలాగే ఇక్కడ వీళ్ళకు మనకు బీగాస్ లోగో అయితే వచ్చేసింది. నెంబర్ ప్లేట్కి ఇక్కడే స్లాట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. సైడ్ మనకు ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. మనకి ఈ లుక్ అయితే కనుక చాలా బాగుంది చూడడానికి. అయితే కనుక మనకి ఫ్రంట్ లుక్ కానీ ఇది కానీ మనకైతే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. బాడీ కూడా మంచి ఫైబర్ బాడీ అయితే ఇచ్చారు. బాడీ బాగుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉందన్నమాట, మీరు గమనించవచ్చు. హైట్ కూడా ఇచ్చారు. మనకి ఇది వచ్చి 12 ఇంచెస్ టైర్ అయితే వస్తుందండి. 12 ఇంచెస్ మనకి ఇది డ్రమ్ బ్రేక్తోనే వస్తుంది, డిస్క్ అయితే కాదు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్కి వెహికల్స్కి ఇక్కడ వచ్చి మనకు LED డిస్ప్లే అయితే రావడం జరిగింది. 5 ఇంచెస్ TFT డిస్ప్లే అయితే వస్తుందండి. దీంట్లో అన్ని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే దీంట్లో ఉందన్నమాట. యాక్చువల్గా నార్మల్గా వచ్చే వెహికల్స్కి వచ్చే మాదిరిగా డిస్ప్లే కాకుండా ఇది యూజ్ఫుల్ డిస్ప్లే అనమాట. మనకు అన్ని ఇక్కడ దీంట్లో అన్ని పొందుపరిచి ఉంటుంది. మనకి ట్రిప్ మీటర్ కానీ ఓడోమీటర్ కానీ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకు నార్మల్గా ఉండే ల్యాంప్, హెడ్ ల్యాంప్కి సంబంధించింది, డిమ్ అండ్ డిప్, అలాగే హార్న్, తర్వాత మనకి ఇది సైడ్ ఇండికేటర్స్ మనకి ఇటు పక్క మీరు గమనించవచ్చు. తర్వాత లైట్, డిమ్ అండ్ డిప్ అవన్నీ కూడా దీంట్లోనే వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ వచ్చి మనకు ఫ్రెండ్స్ మనకి ఇది కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. మనకు ఇంతకుముందు డార్క్ డిస్ప్లే ఉంది, ఇప్పుడు వైట్ డిస్ప్లేకి అయితే చేంజ్ అయింది అనమాట. ఇక్కడ మనకు మోడ్స్ అయితే ఉంటాయి, ఇక్కడ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ బ్రదర్ ఇప్పుడు మనకి ఇక్కడ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు డిస్ప్లే గురించి చెప్పు బ్రదర్. ఎట్లా ఇదైతే మన క్రూజ్ కంట్రోల్ వస్తుంది. ఓకే. అండ్ కలర్ అయితే డిస్ప్లే చేంజ్ అవుతుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి ప్రొఫైల్, యూటిలిటీస్, డిస్ప్లే సెట్టింగ్స్, రైట్ స్టాటిస్టిక్స్, అబౌట్స్ అన్ని దీనిలో డిస్ప్లే అవుతుంది. TFT డిస్ప్లే. ఓకే, అంతే. దీంట్లో మనకు అన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ టైం ఉంది, అలాగే బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది ఉంది. ఈ బ్యాటరీ పర్సంటేజ్కి ఇన్ని కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది. అన్ని దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది అనమాట. డిస్ప్లే అయితే మనకు పక్కాగా ఉందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా హై ఎండ్ వెహికల్స్కి వచ్చే మాదిరిగా ఉండే డిస్ప్లే అయితే దీంట్లో కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకుంటే ఒక గ్లవ్ బాక్స్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అయితే, USB పాయింట్ అయితే ఉంది. మనకి ఇక్కడ ముందర గ్లవ్ బాక్స్ అయితే వచ్చింది. దీనివల్ల మనకి ఇక్కడ ఫోన్స్ కానీ అలాంటి ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఇక్కడ పెట్టుకోవడానికి ఉంటుందండి. లోపలికి కూడా ప్లేస్ ఉంది. ఇది బాగా మన కీ అయితే ఈ విధంగా ఉంటుంది. కీ స్లాట్ అయితే కీలెస్ ఎంట్రీ కాదు, కీ ఎంట్రీనే. ఇదైతే మనకు మ్యాట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ప్లేస్ అయితే ఇంత ఉంటుందన్నమాట. ఈ ఏరియాలో చాలా బాగుంటుంది, కాల్ పెట్టుకోవడానికి మన కంఫర్ట్ కూడా బాగుందన్నమాట. చూడండి, మనం హెవీ పర్సన్స్ అయినా కూడా కాల్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఇక్కడ చాలా బాగుందని చెప్పొచ్చు. మనకి ఇక్కడ ఏం తగిలేది ఏం లేదు. మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు చూడండి, మనం కొంచెం భారీ మనుషులం కదా, అయినా కూడా మనకి ఇక్కడ కాళ్ళకి తగలడం కానీ, అంటే తిప్పేటప్పుడు అట్లా తగలడం అలాంటివన్నీ ఏం లేదండి, పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సైడ్ స్టాండ్ ఇండికేషన్ కూడా దీంట్లో వస్తుంది అనమాట, మీరు గమనించవచ్చు. మనం వెహికల్ ఆన్ చేసినప్పుడు ఇండికేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. చూసారు కదా, మనం తీసేసినప్పుడు ఇండికేషన్ అయితే పోతుంది. ఈ విధంగా అన్ని ఫీచర్స్ దీంట్లో వచ్చేసాయని చెప్పొచ్చు అనమాట. చూసారా, సింబల్ అయితే పోయింది. ఈ విధంగా అన్ని ఫీచర్స్ దీంట్లో ఇచ్చారని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని మ్యాట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక చిన్న స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఏదైనా చిన్న వస్తువులు ఏదైనా పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఇది ఒకటి బాగుంది. అలాగే మ్యాట్ కూడా మనకి ఇట్లా నీట్గా దీంట్లో ఫిట్ చేసుకోవచ్చు అనమాట. మనకి సీట్ కూడా మనకు లాంగ్ సీట్ అయితే వచ్చిందండి. ఇద్దరు ఫ్రీగా కూర్చొని వెళ్ళేదానికి ఉంటుంది. అలాగే గ్యాబ్రియల్ కూడా మనకు చాలా స్ట్రాంగ్ గ్యాబ్రియల్ అయితే ఇచ్చారు. దీన్ని మనం ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఛార్జింగ్ డాక్ అయితే ఇక్కడ వస్తుంది. మనం ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి ఇక్కడ వైర్ ఇచ్చారండి మనకు, కాబట్టి మనకు ఒకవేళ క్లోజ్ చేసినా కూడా ఇబ్బంది లేదు. ఛార్జర్ అయితే మనకి ఇక్కడ వస్తుంది, 500 వాట్స్ ఛార్జర్ అయితే వస్తుందండి. మనకి ఇక్కడ చూస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. లోపల ఉంది కదా, ఎలా ఉంటుంది, ఒకవేళ డౌట్ ఏదైనా ఉంటే కనుక మీకు క్లియర్ అయిపోతుంది.
మనం ఇట్లా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. తర్వాత మనకు డోర్ కావాలంటే ఈ విధంగా క్లోజ్ చేసుకున్నా కూడా ఇబ్బంది లేదండి. బయట నుంచి మనకి ఇలాగే వెళ్ళిపోతుంది అనమాట. ఛార్జర్ అయితే మనం ఇట్లా పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. మనకు బూట్ స్పేస్ అయితే ఇంతేనండి మనకు, ఎందుకంటే ముందర గ్లో బాక్స్ ఇచ్చారు, అలాగే ఇక్కడ ఫుట్ కాడ కూడా చిన్న బ్లాక్ అయితే వచ్చింది. తర్వాత ఈ బూట్ స్పేస్ అయితే వస్తుంది, ఇది కూడా పర్వాలేదు. ఓకే, హెల్మెట్ ఒక హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మనకు 2.7 కిలోవాట్ ఇది ఎల్ఎఫ్ఈ బ్యాటరీ అయితే వస్తుందండి. ఇది హై ఎండ్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఉండే వెహికల్స్లో అన్నిట్లో కూడా ఎల్ఎఫ్ఈ బ్యాటరీ అనేది హై ఎండ్ అనమాట. అంటే లిథియం అయాన్ వస్తుంది, అలాగే ఎల్ఎఫ్ఈ వస్తుంది. బ్యాటరీ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా బ్యాక్ అండి ఇక్కడ తీసేసి ఈ ఎల్లింగ్ తో తీసేసుకొని స్క్రూస్ ఓకే మనం బ్యాటరీ తీసుకోవచ్చు. నియర్ బ్రేకర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇదండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఛార్జర్ అయితే ఈ మీద తీసేసి ఇక్కడ స్క్రూ ఉంటుంది, ఆ ఎల్ఎంకితో ఈ స్క్రూ తీసేసి బ్యాటరీ రిమూవ్ చేసుకొని మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎవరైనా అప్స్టైర్స్ లో ఫ్లాట్స్ లో ఉంటే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా మనకు తీసుకొని పోయి రిమూవ్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అయితే దీంట్లో ఉందని చెప్పొచ్చు. మనం మళ్ళీ ఛార్జ్ పెట్టేద్దాం. ఓకే, చూసారు కదా బూట్ స్పేస్ అయితే. సీట్ కూడా బాగానే ఉంది, అంటే అంత లేస్గా క్వాలిటీ తక్కువ అలాంటిది ఏం లేదండి. సీట్ కూడా చాలా బాగుంది. లాంగ్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో కొద్దిగా బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. మనకు ఫ్రంట్ మంచి గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫుట్ కింద కూడా ఒక చిన్న గ్లో బాక్స్ అయితే వచ్చిందనమాట. ఇదండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అయితే డిజైన్ ఈ విధంగా వస్తుంది. మీరు గమనించవచ్చు, ఇక్కడ మనకు ఇండికేటర్స్ వస్తాయి, అలాగే మనకు రిఫ్లెక్టర్స్ కానీ మొత్తం అన్ని కూడా మనకి ఇక్కడే వస్తుంది అనమాట. మనకి టైల్ ల్యాంప్ అయితే ఇక్కడ వస్తుందండి, ఇండికేటర్స్ అయితే ఇక్కడ వస్తాయి. ఇంకా అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్ కింద ఒక లైట్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా బ్యాక్ చూసుకుంటే మనకు డ్రమ్ బ్రేక్ 12 ఇంచెస్ టైర్ తో వస్తుంది. హబ్ మోటార్ అయితే వస్తుంది, 2.5 కిలోవాట్ హబ్ మోటార్ అయితే వస్తుందండి. ఇది దీనికి వచ్చి మనకు 60 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. అలాగే సస్పెన్షన్ కూడా మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే 2 సస్పెన్షన్లు వస్తాయి, అటుపక్క ఇటుపక్క డ్యూయల్ సస్పెన్షన్ వస్తుంది. ఫ్రంట్ కూడా డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ శారీ గార్డ్ కూడా ప్రియా ప్లేట్ గానే వచ్చేసింది. అలాగే మనకి ఇక్కడ ఫుట్ రెస్ట్ సైడ్ ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, బాగా గట్టిగా ఉందని చెప్పొచ్చు. ఇలా మనం పెట్టుకోవచ్చు, కావాలంటే మనం ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్ గా వెహికల్ చూసారు కదా ఎలా ఉందనేది. మంచి క్వాలిటీ వెహికల్ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు అనమాట బీగాస్ నుంచి. అంటే ఇంతకు ముందు బీగాస్ వెహికల్స్ లో చూసుకుంటే మనకు బూట్ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఈసారి వాళ్ళు బూట్ స్పేస్ అరేంజ్ చేశారు. అలాగే సీట్ కూడా లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. కలర్ కూడా మంచి కలర్ తీసుకొచ్చారు. ఇంకా దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 2.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. లిథియం ఫెరోఫాస్ఫైడ్ బ్యాటరీ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మంచి క్వాలిటీ ఉండే బ్యాటరీ, లాంగ్ లైఫ్, 5 years వారంటీ అయితే ఇస్తున్నారు బ్యాటరీకి. అలాగే 3 years మోటార్ కి, చార్జర్ కి, వెహికల్ కి అన్నిటికి కలిపి మనకు 3 years వారంటీ అయితే వస్తుంది అనమాట. 5 years బ్యాటరీకి కంప్లీట్ వారంటీ అయితే ఇస్తున్నారు. దీంట్లో ఎక్స్టెండ్ వారంటీ అవన్నీ ఏం లేదు. వెహికల్ కాస్ట్ 1,41,000 వరకు కాస్ట్ అయితే ఉంటుందండి. అలాగే మనకు సబ్సిడీ ఒక 5,000 అయితే లెస్ అవుతుంది. మీరు రండి, షోరూమ్ వచ్చి విజిట్ చేశారంటే మీకు వెహికల్ గురించి వీళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అలాగే టెస్ట్ డ్రైవ్ అవి చేసుకోవచ్చు. చేసుకొని కూడా వెహికల్ మీరు చూసి నచ్చిన తర్వాతే తీసుకోవచ్చు అనమాట. వెహికల్ ఖచ్చితంగా నచ్చుతుందండి, మంచి వెహికల్ ఇది. మోటారు అలాగే బ్యాటరీ ఇవన్నీ కూడా వీళ్ళు ఓన్ గా తయారు చేస్తారు కాబట్టి మీకు ఆ ఇబ్బంది లేదు. ఇంకా మనం సర్వీస్ చూద్దాం రండి. ఇంకా మెయిన్ చూస్తే మనకు సర్వీస్ అనేది ఇంతకు ముందు షోరూమ్ పెట్టిన దీంట్లో కూడా సర్వీస్ అనేది పెద్ద బ్యాక్ డ్రాప్ అండి. ఇప్పుడు సర్వీస్ ని వీళ్ళు బాగా ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు. అలాగే మీ దగ్గర పాత వెహికల్ ఏదైనా బీగాస్ నుంచి ఆల్రెడీ తీసుకోండి వెహికల్ ఏదైనా ఉంటే కూడా ఇలాంటి వెహికల్స్ అన్ని వచ్చేసాయి సర్వీస్ కని. ఈ వెహికల్ కూడా మనకు పాత వెహికలే. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇది కూడా పాత వెహికలే అనమాట. ఏదైనా మీ దగ్గర ఇంతకు ముందు బీగాస్ తీసుకొని ఉంటే కనుక ఆ వెహికల్స్ కూడా మీకు ఇక్కడ వీళ్ళు సర్వీస్ చేయిస్తారు. సర్వీస్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అన్ని స్పేర్ పార్ట్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయండి. అలాగే మనకు ఇక్కడ కూడా చూసుకుంటే ఇలాంటివి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ పాత వెహికల్కి మీరు ఏదైనా పొయ్యి ఉంటే కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కటి ఉన్నాయి, లివర్స్ కానీ హ్యాండిల్ లివర్స్ ప్రతి ఒక్కటి దీంట్లో మనకు ఉందన్నమాట. క్లియర్ గా మీకు సర్వీస్ అయితే చేసిస్తారు. మీరు గమనించవచ్చు, మొత్తం సర్వీస్ తయారు చేస్తారని చెప్పొచ్చు. మామూలుగా ప్రీమియం వెహికల్స్ ఎలా ఉంటాయో వీళ్ళు సర్వీస్ సెంటర్ ని ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఎలా ఉందనేది. షోరూమ్ మీకు అలాగే సర్వీస్ సెంటర్ అన్ని మీకు చూపించాను. వెహికల్ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. వెహికల్ అయితే చాలా బాగుంది. మీరు రండి, షోరూమ్కి వచ్చి చూడండి. వీళ్ళు టెస్ట్ డ్రైవ్ అయ్యి మీకు చెప్తారు. మీరు కావాలంటే మీరు టెస్ట్ డ్రైవ్ తీసుకొని వెహికల్ ని తీసుకోవచ్చు అనమాట. వెహికల్లో మీకు అన్ని 2.7 కిలోవాట్ బ్యాటరీ వచ్చింది. అలాగే 2.5 కిలోవాట్ మోటార్, హబ్ మోటార్తో అయితే వస్తుంది. వెహికల్ పర్ఫెక్ట్ గా ఉందండి. మీరు వచ్చి చూసి టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీరు తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. రండి, షోరూమ్ అయితే మనకి ఇక్కడే తిరుపతి రేణుగుంట రూట్ లో అంకుర హాస్పిటల్ ఆపోజిట్ మనకు షోరూమ్ అయితే వస్తుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూసే వాళ్ళైతే ఫాలో అయితే చేసుకోండి. ఇలాంటి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాం. అంతవరకు బై బై.